పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. రజనీకాంత్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఈ ముగ్గురు థియేటర్లో రెడీగా ఉన్నప్పుడు అసలు వేరే సినిమాలు థియేటర్లోకి వచ్చే ధైర్యం చేస్తాయా? అయితే ఈ స్టార్ హీరోలు రిలీజ్ డేట్స్ నే మరికొన్ని సినిమాలు కూడా ఫిక్స్ చేసుకున్నాయి. మరి స్టార్ మూవీస్ తో ఆ సినిమాలు తగ్గుతాయా, నెగ్గుతాయా? ఒకే రిలీజ్ డేట్ కి పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం రేర్. అలా అని పెద్ద సినిమాలున్నప్పుడు చిన్న సినిమాలు థియేటర్లలోకొచ్చే ధైర్యం చెయ్యవు. అయితే ఈ రెండు సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్టోబర్ 10న రెండు పెద్ద సినిమాలు థియేటర్లలోకొస్తున్నాయి. అక్టోబర్ 10న రజనీకాంత్ వెట్టయన్, సూర్య కంగువ పోటీ పడబోతున్నాయి. సూర్య హీరోగా శివ డైరెక్షన్ లో అక్టోబర్ 10న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది కంగువ మూవీ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన కంగువ 2 పార్టులుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న రిలీజ్ అని గతంలోనే అనౌన్స్ చేసింది టీం. అంతేకాదు రిలీజ్ కి 2 నెలల ముందుగానే రిలీజ్ చేసిన ట్రైలర్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఫుల్ గా పెరిగిపోయాయి. అక్టోబర్ 10న ఆల్రెడీ సూర్య కంగువ సినిమా ఉండగానే రజనీకాంత్ వెట్టయన్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ నుంచి అక్టోబర్ అని హింట్ ఇస్తూనే వస్తున్న రజనీకాంత్ తీరా రిలీజ్ డేట్ ని సూర్య సినిమా డేట్ కే ఫిక్స్ చేశారు. అయితే అటు సూర్యకి ఇటు వెట్టయన్ కాంబినేషన్ కి భారీగా క్రేజ్ ఉంది. అందుకే ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతాయా లేక ఏ సినిమా అయినా పోస్ట్ పోన్ అవుతుందా అనే చర్చ జరుగుతోంది. అక్టోబర్ క్లాష్ దాటింది అనుకునే లోపే డిసెంబర్లో తగ్గేదేలే అంటూ వస్తున్నారు బన్నీ. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ నెలలోనే రిలీజ్ అవ్వాల్సిన పుష్ప షూట్ డిలే అవడంతో డిసెంబర్ 6th కి షిఫ్ట్ అయింది. ఈ మోస్ట్ క్రేజియస్ట్ మూవీ మరోసారి పోస్ట్ పోన్ అయ్యేదే లేదని రీసెంట్ గానే తేల్చి చెప్పేశారు బన్నీ, సుకుమార్. డిసెంబర్ 6న పుష్ప 2 లాంటి భారీ సినిమా రిలీజ్ అవుతున్నా కూడా బ్రహ్మానందం సినిమా రిలీజ్ అనౌన్స్ చేసింది. చిన్న సినిమా కాబట్టి గ్యారంటీగా పుష్ప 2తో పోటీ పడే సాహసం చెయ్యదు కాబట్టి బ్రహ్మానందం పోస్ట్ పోన్ అవుతుందని టాక్. అయితే బాలీవుడ్ లో చావా రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ రష్మికే. పుష్ప 2కి సౌత్ మార్కెట్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. అలాంటి టైంలో పుష్ప 2తో వికీ కౌశల్ పోటీ పడడం అంటే సాహసమే. మరి రిలీజ్ కి ఇంకా 3 నెలలు ఉంది కాబట్టి చావా డిసెంబర్ 6న రిలీజ్ విషయంలో పోటీ పడుతుందా లేక పోస్ట్ పోన్ అవుతుందా అనేది చూడాలి. అసలు డిసెంబర్లోనే బిగ్గెస్ట్ క్లాష్ ఫేస్ చేస్తున్నాయి సినిమాలు. తెలుగు వర్సెస్ బాలీవుడ్ చాలానే ఉన్నా తెలుగులోనే 3 సినిమాలు క్రిస్మస్ కి పోటీ పడుతున్నాయి. క్రిస్మస్ సీజన్ లో గేమ్ చేంజర్ రిలీజ్ అని అనౌన్స్ చేశారు దిల్ రాజు. 3 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉన్న శంకర్ రామ్ చరణ్ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకొస్తుందా అని ఆశతో ఉన్న ఫ్యాన్స్ కి మరోసారి సినిమా పోస్ట్ పోన్ అని చెప్తే ఫ్యాన్స్ రియాక్షన్ తట్టుకోవడం కష్టమే. అందుకే ఆల్రెడీ చిన్న సినిమాలు బరిలో ఉన్న క్రిస్మస్ సీజన్ అని తేల్చేసింది గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ బరిలోకి రాకముందే నాగచైతన్య తన సినిమాని డిసెంబర్ 20కి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్ లో నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తండెల్ అసలు ఎవరూ పోటీకి లేనప్పుడే డేట్ లాక్ చేసుకుంది. అయితే తీరా గేమ్ చేంజర్ రావడంతో ఇప్పుడు డైలమాలో పడింది. గేమ్ చేంజర్ ఫైనల్ డెసిషన్ ని బట్టి డేట్ మార్చుకుందామని వెయిట్ చేస్తున్నారు తండెల్ టీం. తండెల్ తో పాటు డిసెంబర్ 20నే డేట్ అనౌన్స్ చేసింది రాబిన్ హుడ్ మూవీ. నితిన్, శ్రీలీల, వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ కూడా ఇప్పటికే రిలీజ్ చేసిన వీడియోలతో బజ్ క్రియేట్ చేసుకుంది. ఒకవైపు తండెల్ డిసెంబర్ 20 డేట్ అనౌన్స్ చేసిన కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో నాగచైతన్య సినిమాతో పోటీగా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు రాబిన్ హుడ్. అయితే ఇప్పుడు సీన్ లోకి గేమ్ చేంజర్ వచ్చాడు కాబట్టి రాబిన్ హుడ్ డిసెంబర్ 20నే వస్తాడా లేక రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటాడా అన్నది వెయిట్ చేసి చూడాలి.